ఏపీ సర్కార్ గంజాయిని కట్టడి చేయడంతో మత్తు కోసం కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు నిషారాయిళ్లు. ఇదే క్రమంలో బాపట్లలో మత్తు కోసం పెయిన్ కిల్లర్ మందుల్ని ఇంజెక్షన్ ద్వారా ఉపయోగిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. జమ్ములపాలెం ఓవర్ బ్రిడ్జ్ మీద మత్తు మందు కలిపిన ఇంజెక్షన్లు తీసుకుంటున్నారనే సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. వారికి ఆ ఇంజెక్షన్లు ఎవరు విక్రయించారు, ఇంకా ఎంతమంది ఉపయోగిస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు 3 రోజుల క్రితం సువర్టుపురం గ్రామంలో మెరుపు దాడులు చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర నుంచి దాదాపు 1600 మత్తు టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. గంజాయిపై ఉక్కుమాదం మోపటంతో మత్తు కోసం కొంతమంది యువకులు ఇలా పెయిన్ కిల్లర్స్ ను ఆశ్రయిస్తున్నారని చెప్తున్నారు పోలీసులు. వేరువేరు కారణాలతో మెడికల్ షాపులు టాబ్లెట్స్ ను కొని వాటిని పొడిగా మారుస్తున్నారు. ఆ పొడిని ఇతర లిక్విడ్లలో కలిపి ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నారని సిఐ తెలిపారు. మత్తు కోసం సరికొత్త మార్గాల్ని అన్వేషిస్తున్న నిషారాయిళ్లకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.